హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి వేగిన తర్వాత అందులో ఒక గ్లాస్ రవ్వ అయితే వేసుకున్నాను. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది రవ్వ వేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను. రవ్వ మనకి మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి. అలా రవ్వ మనకి గోల్డెన్ కలర్లో వస్తే బొంబాయి రవ్వ టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ చక్కగా వేగిపోయిన తర్వాత అందులో నేనైతే ఇక్కడ పాలు ఇంకా వాటర్ రెండు కలుపుకొని వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ పాలు వేసుకున్నాను, 1 గ్లాస్ వాటర్ వేసుకొని రవ్వ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. రవ్వ మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేయాలండి. ఒకసారి షుగర్ వేసేస్తే ఇంకా రవ్వ ఉడకదు. నేనైతే ఇక్కడ 1:1 రేషియోలోనే వేసుకుంటాను, ఎందుకంటే అంత ఎక్కువ స్వీట్నెస్ ప్రిఫర్ చేయము. అందుకని చెప్పేసి 1:1 రేషియోలో వేసుకుంటున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1:1 రేషియో వేసుకోవచ్చు. షుగర్ కూడా వేసుకున్న తర్వాత దగ్గర పడిపోయిన తర్వాత అయితే ఇంకా తీసేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికైతే నేను ఒక గిన్నెలో ఈ ప్రసాదం అనేది సిద్ధం చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్స్ అంత మంచిది కాదు కాబట్టి నేను వేసుకోలేదు. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.